విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు అనేక మంది స్వచ్ఛందంగా ముందుకు వస్తూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఒంగోలు నగరానికి చెందిన స్నేహ సేవక సమితి ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షల రూపాయల చెక్కును ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్కు అందజేశారు. కర్నూలు రోడ్లోని హోటల్ మౌర్య కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు స్నేహ సేవక సమితి సభ్యులు ఈ చెక్కును ఎమ్మెల్యేకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే జనార్దన్ రావు మాట్లాడుతూ ఎక్కడో ఏదో ప్రాంతంలో నష్టం జరిగిందని ఆలోచన చేయకుండా దాతృత్వంతో ముందుకు వచ్చి స్నేహ సేవక సమితి సభ్యులు తమ వంతు సహకారాన్ని అందించడం అభినందనీయమని కొనియాడారు. రాష్ట్రంలో నలుమూలలతో పాటు వివిధ రంగానికి చెందిన ప్రముఖులు ఎంతో మంది తమ వంతు సహాయార్థం అందించడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ సేవాగుణంతో ముందుకు నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, సతీమణి నాగ సత్యలతతో పాటు పార్టీ సీనియర్ నాయకులు నామినేని మోహన్ రావు, ఆళ్ల వెంకటేశ్వరరావు, డాక్టర్ కమల, ఆచార్య రంగా కిసాన్ అధ్యక్షులు ఆళ్ల వెంకటేశ్వరరావు, నామినేని మోహన్ రావు, చుంచు శేషయ్య, డాక్టర్ నాదెండ్ల చంద్రశేఖర్, జనసేన పార్టీ నాయకులు ఈదర హరిబాబు, బత్తిన వసుంధరాదేవి, చావలి విజయలక్ష్మి మరియు స్నేహ సేవక సమితి మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులు వచ్చినా కానీ గ్రూప్ తరఫు నుంచి కిడ్నీ కాకుండా అయితే సోషల్ సర్వీస్ చేయడానికి ఎప్పుడు రెడీగానే ఉంటున్నాము.
ప్రతిసారి వరద బాధితులకి చూస్తూనే ఉన్నాం. మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో నేను చూస్తున్నాము. రాత్రనక పగలనక నీళ్ళలో దిగి ఆయన కష్టపడి ఆయన యంత్రాంగంని, ఎమ్మెల్యేని, మినిస్టర్ని ఆయన నిద్రపోవట్లేదు, ఎవరిని నిద్రపోనీయకుండా అందరినీ కష్టపడి పని చేపిస్తున్నారు. ఎంత మా పాదాభివందనాలండి సార్కి. అలాగే టెక్నాలజీని ఎలా వాడాలో కూడా ఆయన నుంచి నేర్చుకోవచ్చు. డ్రోన్స్తో ఫుడ్ సప్లై చేయటం, డ్రోన్స్తో శానిటైజేషన్ చేయటం, అలాగే ఫైర్ ఇంజిన్తో ఇల్లు క్లీన్ చేయటం అనేది మామూలుగా ఇల్లు క్లీన్ చేసుకోవాలంటే ఆడడానికి ముందు వరదలు వచ్చిన తర్వాత అన్నిటికంటే పెద్ద కష్టం ఏంటంటే ఇల్లు క్లీన్ చేసుకోవడం. మామూలుగా మనం క్లీన్ చేసుకోవడం అయితే 2-3 రోజులు పడుతుంది. అలాంటిది ఆ ఫైర్ ఇంజిన్తో క్లీన్ చేస్తుంటే ఆల్మోస్ట్ 15-20 మినిట్స్లో క్లీన్ చేయటం అయిపోతుందంట. సో నాకు తెలిసి లేడీస్ అందరూ ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉండి ఉంటారు అక్కడ. అలాగే మెటీరియల్ సప్లై అవనియండి, మనీ మ్యాటర్స్ అవనియండి, అన్నీ కాకుండా ఇప్పుడు నష్టపరిహారం చెల్లించడానికి రైతులు కూడా ముందుకు వచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే వెహికల్స్ డ్యామేజ్ అయితే కానీ ఆఖరికి ఇంట్లో మిక్సీలు డ్యామేజ్ అయింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. అంటే ఒక పెద్ద ఆయనలాగా, ఒక తండ్రిలాగా మిక్సీలు, గ్యాస్ స్టవ్లు రిపేర్ కూడా ఆయన మాట్లాడుతున్నారు. దానికి మనందరం ఆయన అప్రిషియేట్ చేయాలండి. ఆయనే ఒక ఇన్స్పిరేషన్, ఆయనే ఒక రోల్ మోడల్ మనందరికీ. అలాగే రామచంద్ర జనార్దన్ సార్ కూడా ఈ వారం 10 రోజుల నుంచి ఆయనకి చేతైనంత సహాయం, అంటే మానిటరీ పర్పస్ అవనియండి, ఫండ్స్ ఇప్పించడం అవనియండి, లేకపోతే మ్యాన్ పవర్ అవనియండి, ఫుడ్ సప్లై, వాటర్ సప్లై, అలాగే ఇప్పుడు ఈ 3 days నుంచి లాస్ట్ ఈ నష్టం అంటే అసెస్మెంట్ కోసం సార్ ఒక పని అప్పగించారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ పని సక్రమంగా నిర్వహించుకొని వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే వీళ్ళిద్దరు మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని మా స్నేహ సేవక తరఫు నుంచి మేము ఒక 5 lakhs సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేయడం జరుగుతుంది. సార్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్ సార్. మనకి 1 lakh ఫండ్ డొనేట్ చేస్తున్నారు సార్. మా స్నేహ సేవక తరఫు నుంచి 5 lakhs డొనేట్ చేస్తున్నాం. మా క్లాప్స్ రాలేదు సార్, ప్లీజ్. హిస్ టీమ్ 1 lakh డొనేట్ చేస్తున్నారండి సీఎం రిలీఫ్ ఫండ్. 1 lakh సీఎం రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేస్తున్నారు. సేవక తరఫు నుంచి 5 lakhs డొనేషన్ అండి సీఎం రిలీఫ్ ఫండ్ కి. ఆచార్య రంగా కిసాన్ సంస్థ నుంచి 1 lakh డొనేషన్ అండి. అలాగే వాకర్స్ అసోసియేషన్ ఆఫ్ భాగ్యనగర్ నుంచి 1 lakh డొనేషన్ అండి సీఎం రిలీఫ్ ఫండ్ కి. అలాగే డాక్టర్ వాసుదేవరావు గారు, డాక్టర్ రమాదేవి గారు కేపీ నర్సింగ్ హోమ్ నుంచి 1 lakh డొనేషన్ సీఎం రిలీఫ్ ఫండ్ కి రామచంద్ర జనార్దన్ రావు సార్ కి ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్ సార్. On the dais, off the dais, and the beautiful young women and men present here. Today is an auspicious occasion where you all have come in front to do a service. So, మనకు వచ్చేసి ఈ కిట్టి వచ్చేసి 26 years గా ఉన్నాయి. అండ్ అత్తయ్య గారు ఇస్ అన్ యాక్టివ్ పార్టిసిపెంట్ ఇన్ ద కిట్టి తరపు నుంచి 5 lakhs ఇవ్వడం జరుగుతుంది. సో దానికి వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది కేవలం కిట్టి మాత్రం కాకుండా మనకి ఎట్లా సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఎకనామిక్ రెస్పాన్సిబిలిటీ, ఎన్విరాన్మెంట్ రెస్పాన్సిబిలిటీ రకరకాలు ఉంది. సో దాంట్లో టుడే దిస్ సర్వీస్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అ హ్యూజ్ హెల్ప్ టు ద ఫ్లడ్ రిలీఫ్ ఇన్ విజయవాడ. అండ్ people here, మీరు వచ్చేసి వీళ్ళందరూ ఇట్స్ నాట్ ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్. So when I entered, they all gave me a positive vibe where they're all very energetic and they always prove that age is just a number. So there are people varying from so many age groups, and hats off to all the ladies present here and also the men present here. And from our family we have given 50 lakhs for the flood relief and 6,000 food packs. Individual ka college lo vachesi we made sure that it is all clean and neat and packed and gave it for the flood relief. And I'm very proud to be a part here. And thank you once again. Thank you one and all. Have a great day. And this value and the elders, they give so much of value and positivity, and I hope and I promise that I will take this value for my lifetime. Thank you. ఆంధ్రప్రదేశ్లో జరిగిన వరద బాధితుల కష్టాలు, జరిగినటువంటి కష్టాలు పడుతున్న సందర్భంలో వరద బాధితుల సహాయార్థం మన వంతు కర్తవ్యంగా
కొంత పురాణం ఇస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతో స్నేహ సేవికా సమితి దానిలో ఉన్న మెంబర్స్ అందరూ తెలిసిన వాళ్ళే. ఒక్కొక్కరు ఒక రకంగా వాళ్ళు ఏ కార్యక్రమానికైనా కూడా ముందుండి సేవా కార్యక్రమాలు అందించడంలో ముందుంటారు. వాళ్ళని ప్రోత్సహించి అమ్మ మీ ద్వారా కొంత ఇస్తే బాగుంటుందంటే వెంటనే వాళ్ళు రెస్పాండ్ 5 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి ఈ రోజు ఇస్తున్నందుకు వారిని ముఖ్యంగా అభినందిస్తున్నాను. ఆ తర్వాత నేను ఆచార్య రంగా కిసాన్ సంస్థ సభ్యులతో సంప్రదించి ఆచార్య రంగా కిసాన్ సంస్థ తరఫున 1 లక్ష రూపాయలు, అలానే నేను నివాసం ఉండే భాగ్యనగర్లో వాకర్స్ అసోసియేషన్ అనేది దానికి కూడా అధ్యక్షుడు నేను, దాని తరఫున 1 లక్ష రూపాయలు ఇస్తే బాగుంటుందని మా వాళ్ళకి చెప్పి 1 లక్ష రూపాయలు కూడా ఈరోజు తీసుకున్నారు. అలానే కాకతీయ ఓల్డేజ్ హోమ్ త్రోగుంట వాళ్ళని కూడా ఇన్స్టిగేట్ చేసి 1 లక్ష రూపాయలు మీరు ఇస్తే బాగుంటుందని ఆ రోజు ప్రపోజ్ చేశాను. వారు మొన్న 10వ తారీఖుని వారిని కలిసి ఎమ్మెల్యే గారిని కలిసి వారు ఆ రోజు ఇవ్వడం. ఇంకా నేను కోరుకునేది ఏంటంటే సమాజంలో దాతలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇలాంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మనం స్పందించకపోతే మనలో ఉన్న మానవత్వం అనేది ప్రతి ఒక్కరు ఒక బాధ్యతగా తీసుకొని చేస్తే సహాయం బాగుంటుంది. ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం మన సీఎం గారు పడుతున్న కష్టం. అలాగే మన ఎమ్మెల్యే జనార్దన్ రావు గారు గత 2-3 రోజుల నుండి అక్కడ నుండి వరద బాధితులకు కావాల్సిన వాటర్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి సప్లై చేయడంలో వారు చేస్తున్న కృషి అమూల్యమైన. వారిని మనం అభినందించాలి. అతను చప్పట్ల ద్వారా వారిని అభినందించవలసిందిగా లతా గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి మెంబర్స్ అందరికీ, మా స్నేహ సేవక సమితి మెంబర్స్కి అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, మాది స్నేహ సేవక సమితి కిట్టి అండి. 26 years నుంచి స్టార్ట్ చేసాము. అంటే కిట్టి అంటే ఏదో చాలామందికి లేడీస్ కాలక్షేపానికి వస్తారు, ఏదో సరదాగా గడిపేస్తారు, వెళ్ళిపోతారు అనేటువంటి భావం ఉంటుంది. బట్ మేము యాక్చువల్గా స్టార్ట్ చేసిందే ఒక సర్వీస్ మోటివ్తో స్టార్ట్ చేసాం. అందుకే దాని మీద కూడా స్నేహ సేవిక అని పెట్టుకున్నాం. మేము చాలా సర్వీసెస్ చేశామండి. చాలా అంటే ఆర్గనైజేషన్కి ఇండివిజువల్గా కాకుండా ఆర్గనైజేషన్స్కి ఎక్కువగా మేము హెల్ప్ చేస్తూ ఉంటాము. కార్పస్ ఫండ్ కానీ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం కోసం అట్లాగా, అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్కి చేస్తూ ఉంటాము. ఈసారి అనుకోకుండా మనకి ఈ కెలామిటీలో నిజంగా మా వంతు మేము సహాయం చేయగలడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఏదైనా ఒకటి ప్రపోజల్ వాళ్ళు రాగానే అందరు మెంబర్స్ 100% యాక్టివ్గా సపోర్ట్ చేస్తారు. వాళ్ళ సపోర్ట్ వల్లే మేము ఈరోజు ఇన్ని ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నాం. మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా అందరికీ నమస్కారం అండి. ముందుగా స్నేహ సేవక సమితి సభ్యులందరికీ కూడా చేతులు. ఒక టైంలో నేను కూడా మెంబర్నే. ఆ టైంలో ఏంటంటే పిల్లలు హైదరాబాద్లో చదువుతూ ఉండేవారు, స్కూల్స్ అది మేము అక్కడే ఉండేవాల్సి వచ్చిందో ఆల్మోస్ట్ అసలు అటెండ్ అయ్యేకి ఉండేది కాదు. దాంతో కూడా కొంచెం నాకు ఇబ్బంది అయ్యి నేను రావడం కుదరలేదు అంతా. అప్పుడు కూడాను మేము ఉన్నప్పుడు కూడా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. అందరూ కూడా అంతాను ప్రతి ఇయర్ ఏదో ఒకటి, ఏదో ఒక ఆర్గనైజేషన్ కానీ డొనేట్ చేయడం కానీ, ఏదో పిల్లలకి అడాప్ట్ చేసుకుని పిల్లలు చదివించడం కానీ, ఇలా చాలా ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి రూపంలో చేసేవారు అంతాను. ఈ ఇయర్ ఇలాగా సీఎం రిలీఫ్ ఫండ్కి వరదల కోసం ఉండడం చాలా ఆనందంగా ఉంది. అందరూ ప్రతి ఒక్కరు కూడాను అంటే వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా అనిపిస్తూ ఉంది ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఉండటానికి లేకుండా, ఇల్లు లేకుండా, తినడానికి లేకుండా చాలా ఇబ్బందులు ఉన్నారు అంతాను. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్కి సహకరించిన మీరందరికీ ఏదో ఒకటి మన సాయంగా చేసిన అందరికీ కూడా వాకర్స్ అసోసియేషన్ కావాలి, రంగా భవనాలు కానివ్వండి, డాక్టర్ గారు కానివ్వండి, అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఉండేటప్పుడు కూడా మాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం. ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండేవాళ్ళం. ఆయన ఉన్నంతకాలం కూడా ఏదో విధంగా పార్టీ గట్టు సర్వీస్ చేసినా, సొసైటీలో ఒక సర్వీస్ చేసినా ఒక మంచి పేరుతోటి ఆయన ఉండడం కూడా మనందరం కూడా ఈసారి గుర్తు చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం, మమ్మల్ని కూడా పిలవటం. ఎందుకంటే
దగ్గర దగ్గర 6-7 రోజులు కూడా మేము కూడా ఉన్నాము విజయవాడలో. ఈ వరద బాధితులు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ కష్టాలను కూడా చూస్తే చాలా బాధాకరమైన విషయం. తినడానికి తిండి లేదు, స్నానం చేయడానికి నీళ్ళు లేవు, అదేవిధంగా కరెంటు లేదు. మళ్ళీ కిందకి దిగితే నీళ్ళు కింద ఫ్లోర్స్ అంతా కూడా నిండిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక పక్క ఏమో జంతువులు, ఒక పక్క అనేక ఇబ్బందులు పడ్డారు. దాంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, అనేక మంది చనిపోయారు. అలాంటి పరిస్థితుల్లో మన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన కూడా మొత్తాన్ని అలాట్ చేసి ఆయన కూడా మొత్తం వ్యవస్థను అక్కడికి తీసుకొచ్చి అందరినీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తా ఎక్కడికక్కడికి ఫుడ్ సప్లై చేయటం కానీ, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇచ్చే దాంట్లో అందరూ కూడా కష్టపడ్డారు కాబట్టి ఒక 10 days లోపల ఒక స్టేజ్కి వచ్చింది. నిన్నగాక మొన్న రాత్రే బాబు గారు కూడా అక్కడి నుంచి కలెక్టరేట్ నుంచి ఆయన కూడా బస్సు నుంచి వికెట్ చేసి మన రాత్రి ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ నిన్న మాకు ఇచ్చిన డివిజన్స్లో ఇంకా పని ఉంటే చూసుకొని నిన్న ఈవినింగ్ నేను రావటం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనం చూస్తే మన నియోజకవర్గం నుంచి 1,35,00,000 దాకా ఇచ్చాము. ఇది ఒక 8 లక్షలు ఈరోజు మన ఎవరైతే స్నేహ సేవిక సభ్యులుగానే ఒక 5 లక్షలు, ఆచార్య గంగా కిసాన్ సంస్థ 1 లక్ష, అదేవిధంగా మన భాగ్యనగర్ వాకర్స్ వాళ్ళు 1 లక్ష, కేవీ నర్సింగ్ హోము 1 లక్ష, 8 లక్షల రూపాయలు మీరు కూడా అందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో, మంచి మనసుతోటి ఏదో ఇవాళ మనం బాగున్నాం, 10 మందికి బాగుండాలనే ఒక ఆలోచనతో మీ అందరూ కూడా ముందుకు వచ్చినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలు. ఇందాక కిట్టు పార్టీ అంటే ఇందాక మన జ్యోతి గారు చెప్తా, కిట్టు పార్టీ అంటే ఏదో కాలక్షేపం అనేది కాదు. సొసైటీలో ఏదో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా కూడా మన వంతు మనం కృషి చేయాలి అని చెప్పేసి అట్లా చెప్పటం కూడా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఖాళీగా ఉండేది కాకుండా మహిళలు కూడా 10 మంది ఒక దగ్గర కూర్చోవటం, సొసైటీలో ఏం జరుగుతుంది, ఏం చేస్తే మంచి అవుతుంది, ఏ విధంగా మనం ఉపయోగపడతాం అనేది మీ అందరూ కూడా కూర్చొని డిస్కస్ చేసుకోవటం, ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు 5 లక్షల రూపాయలు అనేది చిన్న అమౌంట్ కాదు. అలాంటిది మీ అందరూ కూడా కలిసి ఈరోజు 5 లక్షల రూపాయలు వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు అంటే చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నా. తప్పకుండా మీకు కూడా మీతో పాటు ఉంటాను, మా మిస్సెస్ని కూడా పంపిస్తాను. మధ్యలో గ్యాప్ వచ్చింది, ఆమెను కూడా దాంట్లోనే ఉండేటట్టు చేస్తాం. ఖచ్చితంగా అందరం కలిసి సొసైటీని బాగు చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. సొసైటీని ముందుకు తీసుకెళ్ళాలి. సొసైటీ 5 సంవత్సరాలు వెనకపోయాం. ఈ 5 సంవత్సరాల ముందు నెలలు అయింది మనం వచ్చి ప్రభుత్వం వచ్చి. ఖచ్చితంగా మళ్ళీ ఊళ్ళో కూడా మంచి మార్పులు తీసుకొచ్చి అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లే పద్ధతులు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏదైనా మన ఆళ్ళ వెంకటేశ్వరరావు గారు అయితే ఎప్పుడు ముందుంటారు. ఆయన రంగాభవన్ నుంచి మా వయసులో కూడా నేను చెప్పేవాడిని, మీరు ఫోన్ చేయండి నేను ఇంటికి వస్తాను, ఇంటికాడ మాట్లాడదామని చెప్తుంటాను. ఆయన ఈ వయసులో కూడా ఒక పట్టుదల, ఏదో విధంగా సహాయం చేయాలి, ఏదో విధంగా మనం అందరం కూడా సొసైటీకి మేలు చేయాలి అని చెప్పి ఈ రోజుకి రంగాభవన్లో కూడా మంచి కార్యక్రమాలకు ఇవ్వటం, దాని మెయింటెనెన్స్ చూసుకోవటం, ఇవన్నీ కూడా వెంకటేశ్వర గారు చేస్తుంటారు. ఇలాంటి పెద్దలు కూడా చాలామంది ఉన్నారు, ఎంత కూర్చున్నారు కూడా. అలాంటి వాళ్ళు అందరికి కూడా మన ఒంగోలులో ఉండటం, ఒంగోలులో ఒక మంచి ఆలోచనతో ముందుకు తీసుకెళ్ళటం చాలా సంతోషం విషయం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా ఇచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీడియా ద్వారా కూడా ఒంగోలులో ఉండే ప్రజలకి, వ్యాపారస్తులకి అందరికి కూడా మేము కూడా తెలియజేస్తున్నాం. కష్టకాలంలో ఉండేటప్పుడు మన వంతు మనం కృషి చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. మనం ఎంతో సంపాదించేది దేనికైనా కూడా దాంట్లో ఒక 10% పక్కకు తీసి మంచి పనులకు ఉపయోగపడితే సమాజంలో గుర్తింపు ఉంటుంది, సమాజంలో విలువలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ముందుకు రండి. ఏదో పక్క ఊర్లో జరిగింది, మనకి సంబంధం లేదు, మన బజారు బాగుంది, మన ఒంగోలు బాగుంది, మనకి నీళ్ళు వస్తున్నాయి, అన్నీ ఉన్నాయి అనేది అనుకోకుండా ఎక్కడ జరిగినా కూడా మన తెలుగు వాళ్ళకి మనకి ఇబ్బందులు జరిగినప్పుడు అందరం కూడా ముందుకు రావాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ
ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.